ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత సంగ్రహము, తృతీయ స్కందము. ఉద్ధవుని భక్తి పరాకాష్ట. విదురుడు పోయి యమునా తీరం చేరుకున్నాడు. అక్కడ మహాభాగవతుడు శ్రీకృష్ణునికి అత్యంత ప్రియతముడు అయిన ఉద్ధవుని విధివశాన కలుసుకున్నాడు. ప్రేమతో అతనిని గాఢాలింగనం చేసుకున్నాడు. ద్వారకలోని యాదవ ముఖ్యులందరి కుశలములను పేరు పేరున అడిగాడు. శ్రీకృష్ణ బలరాముల కుటుంబం సభ్యులందరి గురించి అడిగాడు. చివరికి లీలామానుష విగ్రహుడైన వాసుదేవుని గురించి అడిగేసరికి ఉద్ధవుడు దుఃఖాన్ని ఆపుకోలేక వెక్కి వెక్కి అడవడం ప్రారంభించాడు. కొంతసేపటికి ఎలాగో మాట్లాడగలిగి ఇలా అన్నాడు. ఓ మహాశయ, విదురా, మహా తేజస్వి లోకబాంధవుడు అయిన శ్రీకృష్ణ భాస్కరుడు అస్తమించాడయ్యా. ధర్మానికి అంధకారం ఆవరించింది. ఆయనను తలుచుకుంటేనే దుఃఖ సముద్రం నన్ను అల్లకల్లోలంలో ముంచివేస్తోంది. ఆ మహనీయ మూర్తిని గురించి నేను ఎలాగ చెప్పగలను? వైష్ణవ మాయా ప్రభావం చేత యాదవులు ఆ పరమపురుషుని తమ బంధువుగాను సఖునిగాను నాయకునిగానే భావించారు. కానీ జగన్నాటక లీలా విలాసార్థం మానవ రూపం దాల్చిన పరమేశ్వరుడని గుర్తించలేకపోయారు కదా. గర్వమదాంధులైన శిశుపాలాది దుష్టులు ఆయనను దేవదేవునిగా తెలుసుకొనలేక నానా దుర్భాషలాడారు కదా. శ్రీకృష్ణుడు వారి వారి స్వభావాలను బట్టి కొందరికి శాంత స్వభావునిగాను కొందరికి భయంకరునిగాను కనిపించిన వారి అపరాధాలను మన్నించి వాత్సల్య భావమే చూపారు. పుట్టుకలేని పరాత్పరుడు దేవతల ప్రార్థనలను మన్నించి దేవకి వసుదేవులకు పుత్రుడై కారాగారంలో జన్మించి కంసుడు తనను చంపించాలని చేసిన ప్రయత్నాలన్నింటినీ వమ్ము చేశాడు. కాలయవనుడు జరాసంధుడు లాంటి దుష్టులకు చేచెక్కకుండా తప్పించుకొని తిరుగుతూ ఒక సామాన్య మానవ మాతృనిలాగా నటిస్తూ ఎన్నో కష్టాలను సహించాడు. మొదటి నుండి శత్రుత్వం వహించి ఉన్న శిశుపాలునికి కూడా మోక్షప్రదానం చేశాడు కదా. విషపు చన్ను కుడిపి తన్ను చంపవచ్చిన పూతనకు కూడా మోక్షపదాన్నిచ్చిన కరుణామూర్తి మన శ్రీకృష్ణుడు. కురుక్షేత్ర రణరంగంలో ఆ పరమేశ్వరుని ముఖారవిందాన్ని చూస్తూ సన్మోహితులై ప్రాణాలు విడిచిన శత్రు సైనికులందరికీ మోక్షపదాన్ని ఇచ్చాడు కదా. కంసుని చంపి ఆ రాజ్యాన్ని చేజిక్కించుకొనకుండా కంసుని తండ్రి అయిన ఉగ్రసేనుని సింహాసనం ఎక్కించి, మహారాజా, నీ ఆజ్ఞలను నిర్వహించటానికి సిద్ధంగా ఉన్నాము అని అతి వినమ్రంగా పలకడం ఆ మహాప్రభువుకే చెల్లింది. తనతో శత్రుత్వం పెంచుకొని క్రోధావేశంతో ఎదిరిస్తూ ఓరి హరి మురారి నిన్ను హతమార్చుతానుండు అని అరచిన రాక్షసులకు కూడా మోక్షాన్ని ఇచ్చాడు కదా. ఓ మహాత్మా విదురా, ఆ శ్రీకృష్ణుని గురించి ఏమని చెప్పగలను? ఆయన దివ్య చరిత్ర ఎంత చెప్పినా తనివి తీరనిది. కంసుని బారి నుండి కాపాడే ఉద్దేశంతో వసుదేవుడు బాలముకుందుని నందగోకులంలో ఉంచటం చేత ఆయన నందనందనుడై బలరామ సహితుడై ఆనందంగా పెరిగాడు. తాను శ్రీహరి అవతారమని ఎవ్వరూ గుర్తించలేనట్లుగా అతి సామాన్యపు గొల్ల పిల్లవానిగా గడిపాడు. కంసుని చేత పంపబడిన ఎంతోమంది రాక్షసుల్ని బొమ్మలాటలో వలె అతి అవలీలగా హతమార్చినాడు ఆ బాలగోపాలుడు. తనతో ఆడుకునే గోపబాలురకును గోపాలకృష్ణుడు తన దివ్యలీలా విలాసాలను అనేకం చూపాడు. కాళీయుడనే నాగరాజు యమునా నదిలో నివసిస్తూ నీటిని విషపూరితం చేయటం చేత తీరవాసులు గోవులు పడుతుండే బాధల నుండి వారిని రక్షించటానికి బాలకృష్ణుడు మడుగులోకి దూకి నాగరాజు పడగలపై నృత్యం చేశాడు. వాని మదాన్ని అణిచి వాణ్ణి దూర సముద్రానికి తరిమివేశాడు. ఇంద్రుని అహంకారం అణచటానికి బ్రజవాసులు ఇంద్రపూజను చెయ్యకుండా నిలుపు చేశాడు. ఇంద్రుడు కోపగించి రాళ్లతో కూడిన జడివానలను వారిపై కురిపించగా వారంతా భయంతో తల్లడిల్లి రక్షింపుమని శ్రీకృష్ణుని ప్రార్థించారు. ఆర్తత్రాణపరాయణుడైన భగవానుడు
గోవర్ధన పర్వతాన్ని ఒక గొడుగులాగా ఎత్తిపట్టుకుని ఆబాల గోపాలము దాని క్రింద తలదాచుకొనగా 1 వారం రోజులు అందరినీ కాపాడాడు. పూర్ణిమ పండు వెన్నెలలో మురళీగానంతో బృందావనమంతా ఆనందడోలికల్లో ఊగి ఆడేటట్లు రాసక్రీడలు జరిపి గోపికలను తన్మయత్వంలో ముంచి తరింపచేశాడు. తానే జగద్గురు అయినప్పటికీ లోకాచారం ప్రకారం ఆయన సాందీపని అనే గురువు వద్ద సకల వేద శాస్త్రాలను అభ్యసించాడు. గురుపుత్రుని పంచజనుడనే రాక్షసుడు చంపివేయగా మృత బాలకుని జీవింపచేసి తీసుకుని వచ్చి అతనిని గురువుగారికి దక్షిణగా అర్పించుకున్నాడు. విదర్భరాజైన భీష్మకుని యొక్క ముద్దుల కూతురైన రుక్మిణీ స్వయంవరానికి వచ్చిన రాజులను ఓడించి ఆమెను తీసుకొని పోయి వివాహం చేసుకున్నాడు. ఎవ్వరూ నిగ్రహించలేకపోయినా 7 పొగరబోతు వృషభాలను ఒక్కసారిగా లొంగదీసుకుని బంధించి జగదేక వీరుడై నాగ్నజితి రాజకుమారిని పెండ్లాడాడు. స్వర్గం నుండి పారిజాత తరువును తెచ్చి సత్యభామను సంతసింపజేశాడు. భూదేవి పుత్రుడైన నరకుడనే రాక్షసుని చంపి వానిచే బంధింపబడిన 16,000 మంది రాజకన్యలను విడిపించి వారి ప్రార్థనను మన్నించి వారందరినీ ఒకే శుభముహూర్తాన వివాహమాడి ఒక్కొక్క భార్యకు ఒక్కొక్క కృష్ణునిగా అన్ని రూపాలు ధరించి అందరినీ అంతులేని అనురాగముతో అలరింపచేసిన అద్భుతమూర్తి ఆ శ్రీకృష్ణుడు. ఆ వాసుదేవుడు మధురను చుట్టుముట్టిన కాలయవన సాళ్వ జరాసంధాది దుష్టులను వారి సేనలతో సహా అంతం చేయించాడు. మదోన్మత్తులైన పాండవ శత్రువులను నశింపచేశాడు. మహాభారత యుద్ధంలో 2 వైపులా ఉన్న 18 అక్షౌణీల సేనలు వారితోనున్న మదాంధులైన రాజులు అందరూ నశించినా ఇంకా భూభారం చాలా తగ్గవలసి ఉన్నదని గమనించి సరి అయిన అదునుకై వేచి ఉన్నాడు. యుధిష్ఠిరుని సింహాసనం ఎక్కించాడు. ఉత్తర గర్భస్థుడై ఉన్న పరీక్షిత్తును అశ్వత్థామ విడిచిన అస్త్రము నుండి రక్షించి యుధిష్ఠిరునిచే అశ్వమేధయాగాలను చేయించాడు. తాను ద్వారకలో ఆదర్శ గృహస్థుని వలె భార్యలతో సకల భోగాలను అనుభవిస్తుండెను. వైదికాలు లౌకికాలు అయిన సకల కర్మలను సక్రమంగా నిర్వహిస్తూ అన్నింటిలోనూ ఉంటూ దేని చేతను అంటబడని వాడై నిత్య సంతోషి అయి ఆశ్రితులందరినీ ఆనందంలో ముంచెత్తుతూ లాలిస్తూ పాలిస్తూ ఉండేవాడు. ఒకరోజు కొందరు మహామునులు ద్వారకకు వచ్చారు. ధనజన యవన గర్వంతో మిడిసిపడుతున్న కొందరు యాదవ యువకులు ఆ మహాత్ములను చుట్టుముట్టి పరిహాసాలాడగా అవమానితులైన ఆ మునులు ఆ కుర్రల దుష్ప్రవర్తన మూలముగా యాదవ కులం అంతము కాగలదని పలికి వెళ్ళిపోయారు. పరమేశ్వరుడైన శ్రీకృష్ణుడు తన భూభార నివారణ కార్యక్రమంలో ఇంకా మిగిలి ఉన్న తన యొక్క పుత్రపౌత్రాది బంధువర్గం వారి అంతము గురించి వేసి ఉన్న వ్యూహం ఇది. కొన్ని మాసాల గడిచిన తరువాత యాదవులంతా ఒక పెద్ద ఉత్సవం చేసే నిమిత్తం ప్రభాస తీర్థం వెళ్ళారు. అక్కడ అనేక దాన ధర్మాలు చేశారు. ఇష్టమృష్టాన్నాలను సుష్టుగా అరగించి మితిమీరి మద్యపానం చేసి మత్తెక్కి మైమరచి పరిహాసాలతో పరస్పరం పోరాడుకొని పొడుచుకుని చంపుకున్నారు. శ్రీకృష్ణుడు అంతా గమనిస్తూ నిర్వికారుడై అందరికీ ఉత్తరక్రియలు జరిపించాడు. బలరాముడు దేహత్యాగం చేసి వెళ్ళిపోయాడు. గోవిందుని విడిచి ఉండలేని నేను ఆయన్ను వెతుక్కుంటూ పోయి ఒక అశ్వత్థ వృక్షాన్ని ఆనుకొని కూర్చున్న వాసుదేవుని చూశాను. చతుర్బాహువులతోనూ దివ్య తేజస్సుతోనూ వెలిగిపోతున్న ఆ స్వామి తన ఎడమ తొడపై కుడిపాదాన్ని పెట్టుకుని కూర్చుని ఉన్నాడు. ఆ దివ్య సుందరమూర్తిని దర్శించాను. నా జన్మ తరించింది. సంసార సాగరాన్ని దాటివేశాను. అంతులేని ఆనందాన్ని అనుభవించాను. విదుర మహాశయ, అదే సమయానికి వేదవ్యాసుని సహాధ్యాయి భక్తవరేణ్యుడు పూజనీయుడు అయిన మైత్రేయ మహర్షి తీర్థయాత్రలు చేస్తూ అక్కడికి వచ్చాడు. విశ్వమంతా విస్తరిల్లిన సౌభాగ్య శోభా వైభవంతో విరాజిల్లే మహాయోగేంద్ర వందితుడు మహాతేజోమయుడు అయిన శ్రీకృష్ణ భగవానుని మైత్రేయుడు అవలోకించాడు.
అలాగే చూస్తూ చూస్తూ కన్నులు మూసుకుని భగవంతుని యొక్క ఆ దివ్యమంగళ రూపాన్ని హృదయ కమలంలో పదిలిపరుచుకున్నవాడై పులకాంకితుడై ఆనందం పట్టలేక చేష్టలుడిగిన మైత్రేయ మహర్షి అలాగే నిల్చుండిపోయాడు. చెంత చేరిన మైత్రేయుడు వింటుండగా ఆ ప్రభువు నన్ను ఉద్దేశించి ఇలా చెప్పాడు. ఉద్ధవ, పూర్వజన్మలో నీవు వసువు దేవపురోహితుడవు. మీ వారంతా చేస్తుండే సత్రయాగంలో నీవు ఏ ఇతర కోరికలు లేనివాడవై నా పాదసేవనే కోరుకుని ఉన్నావు. అందుచేతనే నేను నీ హృదయంలోనే ఉంటాను. ఇది నీకు చివరి జన్మ. పద్మకల్పంలో నేను బ్రహ్మకిచ్చిన దివ్యజ్ఞానాన్ని నీకు ఇస్తాను. దానివలన నీకు సంసార బంధం పోయి అఖండానందాన్ని కలిగించే నా యొక్క దివ్య మహత్వం తెలుస్తుంది అని చెప్పాడు. నా శరీరం సంతోషంతో గగురు పొడిచింది. నా చెక్కిళ్ళు ఆనంద భాష్పాలతో తడిసిపోయాయి. స్వామి పాదాలకు ప్రణమిల్లాను. భగవానుడు నాకు ఆ పరతత్వ జ్ఞానాన్ని ప్రసాదించాడు. ఆ పరమేశ్వరుని పాదాలతో ఎడబాటును భరించలేక నేను తిరిగి బదరికాశ్రమానికి చేరనున్నాను అని చెప్పి ఉద్ధవుడు విదురునితో కలిసి కొంత దూరం ప్రయాణం చేసి ఇలా చెప్పాడు. సాక్షాత్తు విష్ణు సమానుడైన మైత్రేయుడు శ్రీహరినే తన చిత్తమందు నిలుపుకొని ఇంకా కొద్ది దినాల్లో దేహత్యాగం చేసే తలంపులో ఉన్నాడు. శ్రీకృష్ణుడు నీకు తత్వజ్ఞానాన్ని బోధించుమని మైత్రేయునికి ఆదేశించాడు గనుక నీవు వెంటనే వెళ్ళి మైత్రేయుని అర్థిస్తే అతడు ఆధ్యాత్మిక తత్వజ్ఞానాన్ని నీకు అనుగ్రహిస్తాడు అని చెప్పి ఉద్ధవుడు సాగిపోయాడు. పరీక్షిత్తు శ్రీశుకుని ఇలా ప్రశ్నించాడు. మహాత్మా, అతిరథ మహారథులైన యాదవ మహావీరులంతా పరస్పరం చంపుకొని అంతమయ్యారు కదా. యదుకుల భూషణుడైన శ్రీకృష్ణ భగవానుడు కూడా అవతారం చాలించి నిష్క్రమించగా ఒక్క ఉద్ధవుడే ఎలాగ మిగిలిపోయాడో నాకు తెలియజేయండి అని అడుగగా శ్రీశుకుడు ఇలా చెప్పాడు. రాజా, శ్రీకృష్ణుడు ఈ భూమండలం విడువ సంకల్పించుకొని తన తరువాత విజ్ఞానతత్వాన్ని అందుకొని లోకంలో జిజ్ఞాసువులకు బోధించగల ప్రజ్ఞాశాలియు జితేంద్రియుడు తనంతటివాడు ఒక ఉద్ధవుడే అని తలంచి అతనిని విడిచి వెళ్ళిపోయాడు అని చెప్పాడు. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం.